ప్రజాస్వామ్యానికి పునాది ప్రజలకుండే ఓటు హక్కు. కానీ సర్ ప్రక్రియ ద్వారా ఆ ఓటర్ల జాబితాలో అవకతవకలు జరుగుతున్నాయా? కర్ణాటకలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ కొనసాగుతోంది. బూత్ లెవెల్ అధికారులు వాడలా తిరిగి ఓటర్ల వివరాలు సేకరించాల్సి ఉండగా ఇప్పుడు బీజేపీ, జేడీఎస్ నేతలు తీవ్రమైన ఆరోపణలు గుప్పిస్తున్నారు. రాష్ట్రంలో 20 నుంచి 25 లక్షల బంగ్లాదేశీ చొరబాటుదారుల పేర్లను ఓటర్ల జాబితాలో చేరుస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. ఏంటి వివాదం? లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. బెంగళూరు కేంద్రంగా కర్ణాటక రాజకీయాల్లో సర్రచ్చ మరింత ముదురుతోంది. బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికి వెళ్లకుండా మసీదులు, కమ్యూనిటీ హాళ్లు, పెళ్లి మండపాల్లో మాత్రమే ఫారాలు నింపుతున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. ఇది రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బివై విజయేంద్ర జూలై 3నే ముఖ్య ఎన్నికల అధికారి వి అన్బుకుమార్కు లిఖితపూర్వక ఫిర్యాదు సమర్పించారు. అదే రోజు ప్రతిపక్ష నేత ఆర్ అశోక్ బెంగళూరులో మీడియా సమావేశం పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఓట్ల కోసం 20 నుంచి 25 లక్షల మంది బంగ్లాదేశ్ చొరబాటుదారులను ఓటర్ల జాబితాలో చేర్చే కుట్ర పన్నుతోందని ఆరోపించడం సంచలనం రేపుతోంది. తాజాగా కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే యశ్వంతపుర నియోజకవర్గంలో జరిగిన అవకతవకలపై ఆధారాలతో సహా వీడియో ఫుటేజ్లను మీడియాకు చూపించడం విశేషం. కర్ణాటకలో జరుగుతున్న మొత్తం రివిజన్ ప్రక్రియను రద్దు చేసి కొత్తగా చేపట్టాలని శోభా కరంద్లాజే డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే రామనగర, బెంగళూరు అర్బన్ జిల్లాల డిప్యూటీ కమిషనర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేవలం ముస్లిం ఓట్లను పెంచుకొని డీకే శివకుమార్ తన సీఎం పదవి కాపాడుకోవాలని చూస్తున్నారని శోభా తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. ఓటర్ల తుది జాబితాలో పేర్లు లేని వారికి సర్కారీ పథకాలు వర్తించవు అని సీఎం హెచ్చరించారని, కానీ బీఎల్ఓలు, బీఎల్ఏలు ఇంటింటికి వెళ్లడం లేదని, కేవలం మసీదు, మ్యారేజ్ హాల్స్లో కూర్చుంది కేవలం ముస్లిం ఓటర్లను, మైగ్రెంట్స్ ను మాత్రమే జాబితాలో చేరుస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. कर्नाटक में मैं वीडियो दिया था, मैं उदाहरण के साथ केंद्र चुनाव आयोग को पत्र लिखा था. इसी में क्या है, कर्नाटक में मुख्यमंत्री पहले दिन ही बताया कौन फॉर्म नहीं भरेगा उसको गारंटी नहीं देगा. उसका क्या था मकसद? उसका मकसद था आप मस्जिद में बैठो, शादी महल में बैठो, मदरसे में बैठो, सबको एक साथ बुला के एनुमरेशन फॉर्म भर दो. ये कानून का खिलाफ है. कानून बोलता है घर घर जाओ, स्टिकर लगाओ, सबको एनुमरेशन फॉर्म दे वापस लो. मगर कर्नाटक में एक ही स्टेट है, किधर भी नहीं हुआ. इतना स्टेट में एसआईआर बना, फिर भी पहली बार कर्नाटक में डीके शिवकुमार हमारे कर्नाटक को फेल किया है, हराया है, क्योंकि उसका आशा है केवल 2028. उसका दिखता है केवल 2028 में फिर से मुख्यमंत्री बनो. कैसे बनो? कानून का खिलाफ बना के करो. कानून को पूरा तोड़ के वोटर लिस्ट बनाओ. केवल अल्पसंख्यक लोगों को, मुसलमान लोगों को वोटर लिस्ट में रखो, फिर मुख्यमंत्री बनो. ऐसे डीके शिवकुमार कर रहे हैं. మరోవైపు జేడీఎస్ యువజన విభాగం అధ్యక్షుడు నిఖిల్ కుమారస్వామి రామానగర నియోజకవర్గంలో ఫారాలు, మ్యారేజ్ హాల్స్లో నింపుతున్నారని, ఇది ఎస్ఐఆర్ ప్రక్రియ వైఫల్యమని వ్యాఖ్యానిస్తూ ఆ ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని కోరారు. కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘాన్ని స్వయంగా కలిసి ఆధారాలు సమర్పించనున్నట్టు ప్రకటించడం విశేషం. ఎన్నికల సంఘం ఆదేశాలతో కర్ణాటకలో జూన్ 30 నుంచి జూలై 29 వరకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతోంది. బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికి వెళ్లి ఫారాలు నింపాలి. డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ ఆగస్టు 5న వెలువడుతుంది. మృతులు, డూప్లికేట్ పేర్లు, స్థల మార్పిడి అయిన వారిని ఓటర్ జాబితా నుంచి తొలగించడం,
అర్హులను చేర్చడం సర్లో కీలకమైన ఉద్దేశం. కర్ణాటకలో సుమారు 5.5 కోట్ల మంది ఓటర్లున్నారు. ఈ క్రమంలో అసలు వివాదం ఎక్కడ ముదిరింది అనేది గమనించాల్సిన అంశం. బీజేపీ నేతలు ఆరోపిస్తున్నట్టు గుట్టహళ్లి, మహదేవ్పుర, బట్టరహళ్లి, కలబుర్గి, బీదర్ ప్రాంతాల్లో BLOలు ఇంటింటికి వెళ్లకుండా మసీదుల వద్ద టెంట్లు, ఫారాలు పంచుతున్నారని చెబుతున్నారు. దీన్ని పెద్ద కుంభకోణంగా బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అంతేకాదు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. కొన్ని చోట్ల ఫారాల్లో కాంగ్రెస్ నేతల ఫోటోలు ఉన్నాయని, మతపరమైన కేంద్రాల్లో సామూహిక నమోదు జరుగుతోందని బీజేపీ స్టేట్ చీఫ్ విజయేంద్ర ఆరోపిస్తున్నారు. కేంద్ర ఎన్నికల కమిషనర్కి డాక్యుమెంటరీ ఆధారాలతో కూడిన ఫిర్యాదును కూడా సమర్పించడం చర్చగా మారింది. మరోవైపు చిక్మంగళూరులో దాదాపు 6,000 మంది ఓటర్లు ప్రభావితమయ్యారని, మైనార్టీ ఓటరు ఒక్కరు మిస్ కాకూడదని సిద్ధరామయ్య గతంలో అధికారులకు సూచించారన్న కథనాలను ప్రస్తావిస్తూ డూప్లికేట్ లేదా నకిలీ ఓటర్లను తొలగించాలని ఎందుకు స్పష్టంగా చెప్పలేదని మరో విపక్ష నేత సిటీ రవి ప్రశ్నిస్తున్నారు. ఇక మైసూర్ జిల్లా ఎన్ఆర్ నియోజకవర్గంలో కూడా ఇళ్లకు వెళ్లకుండా బహిరంగ ప్రదేశాల్లోనే ఫారాలు నింపుతున్నారని స్థానికుల నుండి ఫిర్యాదులొచ్చాయి. దీనిపై సీరియస్గా రియాక్ట్ అయిన సీఈఓ అన్బుకుమార్ అన్ని జిల్లా ఎన్నికల అధికారులకు ఇళ్లవారీగానే ధృవీకరణ చేయాలని ఆదేశాలు జారీ చేయడం గమనించాలంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇక రామానగర ఎమ్మెల్యే మల్లేష్ తెంగినకాయ్ లాంటి కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గృహలక్ష్మి పథకం కింద గతేడాది ఫిబ్రవరి, మార్చికి సంబంధించి పెండింగ్లో ఉన్న దాదాపు 5,000 కోట్లు చెల్లించకుండానే ఓటర్ల జాబితా రివిజన్ చేపట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల నుంచి ఇలాంటి కామెంట్లు రావడం డీకే శివకుమార్ సర్కార్పై క్రెడిబిలిటీని ప్రశ్నార్థకం చేస్తుందంటున్నారు. ఇది సర్కార్కే ఇబ్బందికరంగా మారింది. మరోవైపు జేడీఎస్కు చెందిన మరో ఎమ్మెల్యే ఎంటీ కృష్ణప్ప రివిజన్ ప్రక్రియను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇచ్చిన తాజా వివరణ ఆసక్తి రేపుతోంది. ప్రభుత్వం ఎస్ఐఆర్ ప్రక్రియలో జోక్యం చేసుకోబోదని డీకే తేల్చి చెప్పారు. అసలు సర్ ప్రక్రియపై ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టడం చూసి ప్రతిపక్షాలే కలవరపడుతున్నాయని, ఇప్పటికీ 4.5 కోట్ల మంది కుల ధృవీకరణ, ఆదాయ ధృవీకరణ పత్రాలు పొందారని, వాటిని ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించామని డీకే చెబుతున్నారు. పేదలు, మైనార్టీలు ఇబ్బంది పడాలనే ప్రతిపక్షాలు కోరుకుంటున్నాయని శివకుమార్ ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలు, బంగ్లాదేశ్ చొరబాటుదారుల ఓట్లు గంపగుత్తగా పెంచి రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తోందంటూ విపక్షాలైన బీజేపీ, జేడీఎస్ ఆరోపిస్తున్నాయి. BLOలపై ఒత్తిడి తెచ్చి ప్రక్రియను దుర్వినియోగం చేస్తున్నారని వారంటున్నారు. ఇప్పటి వరకు జరిగిన మొత్తం రివిజన్ను రద్దు చేసి తటస్థ పర్యవేక్షణలో మళ్లీ చేపట్టాలని వారంటున్నారు. అయితే అధికార కాంగ్రెస్ మాత్రం ఇవన్నీ బీజేపీ, జేడీఎస్ ఓట్ చోరీ రాజకీయ ఆరోపణలు మాత్రమేనని లైట్ తీసుకొంటోంది. అసలు ఈ ప్రక్రియలో ప్రభుత్వం జోక్యం చేసుకోబోదని, ప్రక్రియ పారదర్శకంగానే సాగుతోందని వారంటున్నారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం BLOలు పనిచేస్తున్నారని చెబుతున్నారు. ఈ విషయంలో ఎన్నికల సంఘం ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు. కానీ ఇంటింటికి వెళ్లి ధృవీకరణ చేయాలన్న ఆదేశాలను సీఈఓ పునరుద్ఘాటించడం గమనించాలంటున్నారు విశ్లేషకులు. కర్ణాటకలో 2028లో అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతాయి. ఈ క్రమంలోనే ఈ వివాదం అసెంబ్లీ ఎన్నికలకు ముందే ముదురుతున్న రాజకీయ యుద్ధంగా కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ఆరోపణలు, ప్రత్యారోపణలు ఎలా ఉన్నా డూప్లికేట్, మృతుల ఓటర్లను తొలగించడం ఎన్నికల ప్రక్రియ న్యాయబద్ధతను పెంచుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే వలస కార్మికులు, అవగాహన లేని పేదలు ఈ జాబితా నుంచి మిస్ అయ్యే అవకాశం లేకపోలేదన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. మైనార్టీ ఓట్లే లక్ష్యంగా చేసుకుంటున్నారన్న ఆరోపణలు సామాజిక చీలికలకు దారితీసే ప్రమాదముందని సామాజిక శ్రేయోభిలాషులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల బాధ్యతలు చేపట్టిన సీఎం శివకుమార్కు
ఇది తొలి పెద్ద రాజకీయ సవాల్గా భావిస్తున్నారు. తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తున్న తొలి పెద్ద ఆరోపణల యుద్ధాన్ని ఎలా ఎదుర్కొంటారన్నది చూడాల్సి ఉంది. మరోవైపు సొంత పార్టీ ఎమ్మెల్యేలే సంక్షేమ పథకాల బకాయిలను ప్రస్తావించడం, ప్రభుత్వ ప్రాధాన్యతలపై ప్రశ్నలు తలెత్తడం అంతర్గతంగా రేగుతున్న అసంతృప్తికి సంకేతమంటున్నారు పరిశీలకులు. మరి డీకే శివకుమార్ ఈ అనుమానాలను ఎలా నివృత్తి చేస్తారన్నది చూడాల్సి ఉంది.